ఓం శ్రీ గురుభ్యో నమః. మొదటిగా ఏఎన్ఎన్ మీడియా వారికి, మన రెడ్డి గారికి చాలా అభినందనలు. చాలా సంతోషకరం. అలాగే విశిష్ట అతిథులు మన అతిథులు అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, ఈ పురస్కారాలు అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సొసైటీలో ఈ రోజున ఎవరైతే గుర్తింపు అనేది అందరికీ ఉంటుంది, కానీ ఈ విధంగా ఎవరైతే ప్రోత్సాహంగా వారికి ఎవరైతే సర్వీసెస్ మౌంటెడ్గా ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ప్రోత్సాహకరమైన అవార్డులు ఇవ్వడం అనే ఒక మహత్తర ఆలోచనకి చాలా గొప్ప విషయం. అలాంటి ఆలోచన చేసిన రెడ్డి గారికి చాలా మంచి విషయం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి చాలా ఉన్నతమైన కార్యక్రమాలను చేపట్టి ఇదే విధంగా విశిష్ట ఒకే సర్వీస్ కాకుండా అన్ని సర్వీసుల్లో కూడా మీరు గుర్తించి ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. ఒక మెడికలే కాకుండా అలాగే అదర్ సంగీతం అనే కానివ్వండి, నృత్యమే కానివ్వండి, అన్ని రంగాల్లో ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తూ, అదేవిధంగా చాలా ఇందాక డాక్టర్ గారు ఒక ఆయన చెప్పారు, చాలా సర్వీస్ మౌంటెడ్గా చాలా మంచి మంచి విషయాలు చేస్తున్నారు. అలాంటి విషయాలు మనం కూడా తెలుసుకునే ఒక వేదికని మనందరికీ పరిచయం చేయటం ఏఎన్ఎన్ వారికి అభినందనలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని కల్పించి మేము ఇతర దేశాల్లో మన హిందూ ధర్మం పట్ల మేము రష్యాలో, జర్మనీ, యుఎస్లో పీఠాలు స్థాపించి ఇక్కడ విశిష్ట సేవలు అందిస్తూ ఉన్న మమ్మల్ని గుర్తించి ఈ విధంగా మాకు మంచి అవకాశాన్ని, ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు చాలా శుభాభినందనలు. సంతోషించారు. గురుప్రియులు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్. తదుపరి గౌరవ చైర్మన్ గారు డూని రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ డాక్టర్లందరినీ కూడా, ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా కూడా ఉరికేది డాక్టర్ల దగ్గరికే. అటువంటి డాక్టర్ల అపాయింట్మెంట్ కోసం అందరూ ఉరికితే అంత పెద్ద డాక్టర్లందరినీ కూడా ఒక చోట ఇవాళ కూర్చోబెట్టి అనేక డిపార్ట్మెంట్లు, ఇందాక చెప్పినట్టు జనరల్ డిపార్ట్మెంటే కాకుండా ఆక్యుపెంచర్ నుంచి, హోమియోపతి నుంచి, ఆయుర్వేదిక్ నుంచి, ముఖ్యంగా ఆటిజం నుంచి, ఇలా అనేక డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈరోజు డాక్టర్లందరినీ కూడా ప్రత్యేకంగా గుర్తించి ఏదైతే సేవలు అందిస్తున్న, ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లందరినీ ఈ వేదిక ద్వారా సత్కరించుకోవటం చాలా ఆనందదాయకంగా తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందం. ఎంతసేపటికి మీడియా ఛానల్స్ అంటే ఎక్కడ ఏ గొడవ ఉంటుంది, ఎక్కడ ఏ యుద్ధం ఉంటుంది, ఏ డిబేట్ పెట్టాలి, బర్నింగ్ టాపిక్ ఏంటి, వీటి మధ్య జరిగే అన్నింటినీ కూడా ఎప్పుడూ నిరంతరం న్యూస్ ఛానల్స్, మీడియా ఛానల్స్, యూట్యూబ్లు పరుగులు పెడతా ఉంటాయి. అటువంటిది వీటన్నిటికి కూడా భిన్నంగా మా రెడ్డి గారు ఈరోజు డాక్టర్లందరినీ ఎవరైతే వాళ్ళ ప్రాణాలను అడ్డుగా పెట్టి మేము ఆపదలో ఉన్నాం అని చెప్పగానే ఎవరైతే ప్రాణాలు పోసి ఆపదలో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్కి అండగా ఉన్న డాక్టర్లని ఈరోజు ఒక చోటకి చేర్చి వారికి ఉత్తమమైన అవార్డు ఇచ్చి సత్కరించుకోవాలనే ఆయన యొక్క సంకల్పం చాలా బాగుందని తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఈ మంచి కార్యక్రమానికి పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక అమరావతి గురించి కూడా పెద్దలు మాట్లాడారు. అటువంటి అమరావతిలో మేము అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ తరపున 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ట్రస్ట్ యొక్క బైలాలో కూడా మేము పెట్టుకున్నాం. ఏం పెట్టామంటే, ఎవరైతే ప్రజాశ్రేయస్సు కోరుకుంటున్నారో ప్రతి సంవత్సరం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ అవార్డ్స్ కింద 12 జ్యూరీల కింద పెట్టి ఏ విధంగా వారిని గౌరవించుకోవాలి, రాష్ట్రంలో అనేక రకాలుగా సేవలు చేసే వారిని పొట్టి శ్రీరాములు మెమోరియల్ అవార్డ్స్ ద్వారా గౌరవించుకోవాలని కూడా పెట్టాం. ఆ కార్యక్రమాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటానికి కూడా ఒక దిశానిర్దేశంగా ఈ కార్యక్రమం మాకు నేర్పించిందన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ, మా కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క డాక్టర్కి ఈరోజు అవార్డు అందుకున్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అనంతరం గౌరవనీయులు పెద్దలు నాగభూషణం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ రోజున ఒక మంచి ఏఎన్ఎన్ అవార్డ్స్ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినటువంటి సోదరులు కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, మరి రాజేష్ గారు, స్వామీజీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులు, అదేవిధంగా అవార్డు గ్రహీతలు,
మరి ఎన్నో రంగాల్లో సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంటి పేరు కత్తినగానే నేను ఇదివరకు ఒక 35 years బ్యాక్ హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తుండేవాళ్ళం బస్సులో. అక్కడ కంది విలేజ్, పడాన్చెరు దాటంగానే ఒక విలేజ్ ఉండేది కంది. నాకు అంటే ఆ విలేజ్ ఏంటంటే ఒకప్పుడు అది బాగా వెనకబడ్డ ప్రాంతం. ఇప్పుడు అది సిటీలో కలిసిపోయి చాలా ఎకరం 20 కోట్లు అనే పరిస్థితి. అలాగే ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, ఎక్కడ మరి హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ వచ్చి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారంటే వాళ్ళని మీ తప్పట్ల ద్వారా అభినందించాలి. చాలామందికి ఏంటంటే డబ్బు ఇప్పుడే నేను ఒక అవార్డు ఫంక్షన్కి వెళ్ళొస్తున్నా. ఎక్కడ అమరావతిలో ఒక 500 మంది పిల్లలు భరతనాట్యం, కూచిపూడి గత 4 రోజుల నుంచి పోటీలు పెడితే అందులో ఫైనల్గా వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వమంటే నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాను అనమాట. ఇవాళ ఎలా అయిపోయిందంటే మనం పుట్టిన తర్వాత పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో సౌత్ ఇండియా డిఫరెంట్ కల్చర్. బట్ మనకేంటంటే ఎంతసేపటికి మార్కులు, పిల్లల మీద ప్రెషరు, లేకపోతే ఉద్యోగమా, పెళ్ళయిందా, కారు కొన్నావా, పక్కాళ్ళు ఇల్లు కొన్నారా, లేదా మనం ఏం కొన్నాం, అరే మనం ఉన్నదాంతో తృప్తి పడదామనే ఆలోచన అనేది తగ్గిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డాక్టర్లు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మనం ఆ డాక్టర్ దగ్గర ఉన్నంతసేపు వింటారు, ఆ టెస్టులు అంతసేపు అనుకుంటారు. అంటే ఎలా ఉంటుంది, శ్మశాన వారికి ఎవరైనా చనిపోతే శ్మశానం దాకా వెళ్ళొస్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు అనుకోండి. బట్ మగవాళ్ళు వెళ్తే మాత్రం రేపు నుంచి మనం అంతా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. మళ్ళీ 2 రోజులు పోగానే అంత మామూలే. దీని శ్మశాన వారి. అదే హెల్త్లో కూడా ఇవాళ కల్తీ ఫుడ్ మెయిన్. ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నారంటే వీళ్ళు బిజినెస్ అవార్డ్స్తో పాటు హెల్త్ అనేది పెట్టారు. ఇవాళ వాళ్ళకి ఛానల్స్ చూస్తూ ఉన్నాం. మీరు టీవీ పెడితే ఒక 100-200 ఛానల్స్ ఉంటాయి. ఏ ఛానల్ చూడాలో కూడా తెలియని పరిస్థితి. దానికి తగ్గ సోషల్ మీడియాలో ఏవి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో. నేను నిన్న ఒక మెసేజ్ వచ్చింది చూసాను నేను. అందులో ఏంటంటే ఇండియాలో 64 కోట్ల లీటర్లు పాలు వాడుతున్నారు, కానీ ప్రొడక్షన్ వచ్చేది 16 అని. నేను వెంటనే 16 కోట్ల లీటర్లే వస్తున్నాను మెసేజ్ చూసా. ఇదేంటారు బాబు, ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదని నేను వెంబటే మా సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇదంతా ఏఐ క్రియేషన్, ఇదంతా తప్పని. అంటే మీరు ఈ మెసేజ్లు చూసి, వాట్సాప్లు చూసి కనుక మీరు ఆ రియాలిటీకి దూరంగా ఉన్నారంటే మన జీవితం పోద్ది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇవాళ ఈ ఫంక్షన్కి రావడానికి కారణం వాళ్ళు డబ్బులు సంపాదించి ఎక్కడో అమెరికాలోనో వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, కానీ సొసైటీకి మనం రిటర్న్ ఇవ్వాలి, దేశం కోసం చేయాలని.